ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ద్వారా యువతీ యువకుల ద్వారా ఈ జపమాల జపించేటట్లు ఏర్పాటు చేసి మీ చెంతకు తీసుకురావడం ఎంతో అభినందనీయమైన విషయం. మరి ఈ అక్టోబర్ మాసంలో ఈ జపమాల జపించే మనకు ఒక విషయం ఎప్పుడు కూడా గుర్తుండాలి. మరియ తల్లి గర్భఫలంగా అవతరించిన క్రీస్తు ప్రభువునందు రక్షణ కార్యం నెరవేరిందని మొదటి నుంచి నేర్పించబడుతూ ఉంది. మరి జపమాల జపించేటప్పుడు కేవలం మనం మరియ తల్లి గౌరవార్థం ఈ ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఆ ప్రార్థన చేస్తున్న మనం మరియ తల్లితో ఐక్యమై యేసు ప్రభు జీవితం యొక్క ప్రధాన ఘట్టాలను భక్తితో ధ్యానించడం, ఆ ప్రభుతో కూడా మమేకం కావడం, మరియ తల్లి ద్వారా ఆ ప్రభు యొక్క అనుగ్రహాలు ఆశీస్సులు కోరి వేడుకోవడం అనేది ఈ జపమాల జపించడం ద్వారా మనకు లభ్యమయ్యే ఆధ్యాత్మిక గొప్ప మేలు. ఈ జపమాల ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన యువతా విభాగానికి, యువతి యువకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం అడుగుతూ జపమాలను జపించేటువంటి చక్కని సాంప్రదాయాన్ని మనం కలిగి ఉన్నాం. అక్టోబర్ నెలలో జరిగినటువంటి 2 ముఖ్యమైనటువంటి అద్భుతాలను, దర్శనాలను మనం ధ్యానిస్తూ అక్టోబర్ నెలని జపమాల నెలగా మనం కేటాయించుకొని ఉన్నాం. 15వ శతాబ్దంలో జరిగిన లెపాంతో అనేటువంటి అద్భుతము, మరి ముఖ్యంగా ఫాతిమా ప్రాంతంలోని మరియ తల్లి ఇచ్చినటువంటి ఆఖరి దర్శనము అక్టోబర్ నెలలో జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా జపమాల ధ్యానం మనకు చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థనగా మారుతూ ఉంది. అయితే ఈ జపమాల ధ్యానంలోని మనం చేసేటువంటి ప్రార్థనలో ప్రారంభ భాగాన్ని మనం ఒకసారి ప్రత్యేక విధంగా ధ్యానిస్తాం. ప్రారంభంలో ఉన్నటువంటి సిలువ, ఈ సిలువను మనం సాధారణంగా పట్టుకున్న సమయంలో మనం విశ్వాస సంగ్రహాన్ని ప్రార్థిస్తూ ఉంటాం. ఈ విశ్వాస సంగ్రహం యొక్క ప్రార్థన యొక్క అర్థము, చెప్పేటువంటి జపమాలంతా కూడా క్రీస్తు నాథుని యొక్క రక్షణ చరిత్రను సంపూర్ణముగా చూపిస్తుంది అని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఈ విశ్వాస సంగ్రహాన్ని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన తర్వాత మనం చెప్పేటువంటి పరలోక జపము ప్రార్థన ఆవశ్యకతను మనకు గుర్తు చేస్తూ ఉంది. మన క్రైస్తవ జీవితానికి ఎంత ముఖ్యమైనదో ప్రార్థన, అందులో ఈ జపమాల ప్రార్థన ఎంత విలువైనదో గుర్తు చేయడానికి ఆ పరలోక ప్రార్థనను మనం చెప్తూ ప్రార్థన ఆవశ్యకతను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ ఉద్దేశముతో ప్రతి జపమాలను మనం జపించి ప్రార్థిస్తాం. ప్రభు మనందరినీ ఆశీర్వదించి తల్లి యొక్క ప్రార్థనా సహాయం వైపు నడిపించుదురుగాక. ఆమెన్. స్లీవ గుర్తు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏకత్రిత్వ సర్వేశ్వర, దేవురవారి సన్నిధిలో జపము చేయుటకు నేను పాత్రుడను గాక ఇండినను. మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను 53 పూసల జపము చేయుటకు మహా ఆశగానున్నాను. ఈ జపము భక్తితో చేసి పరాకులేక ముగింప మీ సహాయముని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాసమనేది పుణ్యము అస్థిభారమై ఉండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొనుదుము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోనిస్ పిలాతును అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిల నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను.
పాపములను మన్నించమని విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడున్న సదాకాలం కలుగును గాక. దుఃఖదేవరాస్యములు మొదటిది. జేసు రక్త చెమటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనక కీడులో ఉండి మమ్ము రక్షించండి. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దైవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దైవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము.
ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఓ నా యేసువా, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైన వారిని మోక్షదరి చేర్చండి. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువు అమ్మా, మా తోడుగా నిలువు అమ్మా. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువు అమ్మా, మా తోడుగా నిలువు అమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. మధురని నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువు అమ్మా, మా తోడుగా నిలువు అమ్మా. దుఃఖదేవరహస్యములు రెండవది. జేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించదుముగాక. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనములు.
ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. శుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. ఓ నా యేసువా, మా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైన వారిని మోక్షదరి చేర్చండి. దుఃఖదేవరాస్యములు 3. జేసునాథుని తిరుశిరస్సున ముండ్ల కిరీటము పెట్టి కొట్టుటను గురించి ధ్యానించదముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధాపబడిన వారిని
మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మహిమ కలుగును గాక. ఓ నా యేసువా, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైన వారిని మోక్షదరి చేర్చండి. ఆశలు తీర్చు నీ జపము, ఆపదలో మా స్థిర శరణం. ఆశలు తీర్చు నీ జపము, ఆపదలో మా స్థిర శరణం. చెరగదు ఈ బంధం, విడిపోని అనుబంధం, విడిపోని అనుబంధం. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా,
ప్రయాణములో మా తోడుగా నిలువువమ్మా, మా తోడుగా నిలువువమ్మా. దుఃఖదేవరాస్యములు 4వది. జేసు స్లేవను మోసుకొని పోవుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందును నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దైవ వరప్రసాదం చేత నిండడు మరి అమ్మ ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దైవ వరప్రసాదము చేత నిండడు మరి అమ్మ ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దైవ వరప్రసాదం చేత నిండడు మరి అమ్మ ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండడు మరి అమ్మ ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండడు మరి అమ్మ ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండడు మరి అమ్మ ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండడు మరి అమ్మ ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండడు మరి అమ్మ ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండుడు మరి అమ్మ ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండుడు మరి అమ్మ ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. ఓ నా ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైన వారిని మోక్షదరి చేర్చండి. దుఃఖదేవరహస్యములు 5వది. జేసు స్లేవ మీద కొట్టబడి మరణము పొందుటను గురించి ధ్యానించుదుముగాక.
అనుగ్రహమాత మీకు శుభం, ప్రభువే మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ధన్యులు మీరే, మీ గర్భఫలమే ధన్యతనందెను. పరిశుద్ధ మరియా దేవుని మాత, పాపాత్ములకు వరమాత, ఇప్పుడును మా మరణమందున సదాకాలము ప్రార్థించమ్మా. అనుగ్రహమాత మీకు శుభం, ప్రభువే మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ధన్యులు మీరే, మీ గర్భఫలమే ధన్యతనందెను. పరిశుద్ధ మరియా దేవుని మాత, పాపాత్ములకు వరమాత, ఇప్పుడును మా మరణమందున సదాకాలము ప్రార్థించమ్మా. అనుగ్రహమాత మీకు శుభం, ప్రభువే మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ధన్యులు మీరే, మీ గర్భఫలమే ధన్యతనందెను. పరిశుద్ధ మరియా దేవుని మాత, పాపాత్ములకు వరమాత, ఇప్పుడును మా మరణమందున సదాకాలము ప్రార్థించమ్మా. అనుగ్రహమాత మీకు శుభం, ప్రభువే మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ధన్యులు మీరే, మీ గర్భఫలమే ధన్యతనందెను. పరిశుద్ధ మరియా దేవుని మాత, పాపాత్ములకు వరమాత, ఇప్పుడును మా మరణమందున సదాకాలము ప్రార్థించమ్మా. అనుగ్రహమాత మీకు శుభం, ప్రభువే మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ధన్యులు మీరే, మీ గర్భఫలమే ధన్యతనందెను. పరిశుద్ధ మరియా దేవుని మాత, పాపాత్ములకు వరమాత, ఇప్పుడును మా మరణమందున సదాకాలము ప్రార్థించమ్మా. అనుగ్రహమాత మీకు శుభం, ప్రభువే మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ధన్యులు మీరే, మీ గర్భఫలమే ధన్యతనందెను. పరిశుద్ధ మరియా దేవుని మాత, పాపాత్ములకు వరమాత, ఇప్పుడును మా మరణమందున సదాకాలము ప్రార్థించమ్మా. అనుగ్రహమాత మీకు శుభం, ప్రభువే మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ధన్యులు మీరే, మీ గర్భఫలమే ధన్యతనందెను. పరిశుద్ధ మరియా దేవుని మాత, పాపాత్ములకు వరమాత, ఇప్పుడును మా మరణమందున సదాకాలము ప్రార్థించమ్మా. అనుగ్రహమాత మీకు శుభం, ప్రభువే మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ధన్యులు మీరే, మీ గర్భఫలమే ధన్యతనందెను. పరిశుద్ధ మరియా దేవుని మాత, పాపాత్ములకు వరమాత, ఇప్పుడును మా మరణమందున సదాకాలము ప్రార్థించమ్మా. అనుగ్రహమాత మీకు శుభం, ప్రభువే మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ధన్యులు మీరే, మీ గర్భఫలమే ధన్యతనందెను. పరిశుద్ధ మరియా దేవుని మాత, పాపాత్ములకు వరమాత, ఇప్పుడును మా మరణమందున సదాకాలము ప్రార్థించమ్మా. అనుగ్రహమాత మీకు శుభం, ప్రభువే మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ధన్యులు మీరే, మీ గర్భఫలమే ధన్యతనందెను. పరిశుద్ధ మరియా దేవుని మాత, పాపాత్ములకు వరమాత, ఇప్పుడును మా మరణమందున సదాకాలము ప్రార్థించమ్మా. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. ఓ నా యేసువా, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నీ కృప అత్యవసరమైన వారిని మోక్షదరు చేర్చండి. అతిదూతయుగు పునీత మికియేలా, దేవదూతయగు పునీత గాబ్రియేలా, అపుస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప, యాగప్ప అనడు వారులారా, మేమెంత పాపాత్ములుగా నుండినను మేము వేడుకొను ఈ 83 పూసల జపమును దేవమాత పాదములందు మీ స్తోత్రములతో నోటిగా చేర్చి
కానుకగా సమర్పించుడని మిమ్ము జూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. పరలోకమందుండు పితి అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. పవిత్ర ఆత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కనికరము గల మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. నిరీక్షణ యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండెడు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్య శుద్ధము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహావివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడి యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తిగల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషము యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదు యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాత్ము యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. శరణార్థులకు ఓదార్ప, మా కొరకు వేడుకొనండి. కష్టపడి వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితాపుత్రుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతిల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్య స్త్రీల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబము యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానము యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. లోక పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోక పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని వాగ్దాత్మలకు మేము పాత్రులమగునట్లు సర్వేశ్వరుని పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడవైన జేసువా, మీ స్లేవ క్రింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను
మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుష్యుడై జన్మించ తెలుసుకున్నటువంటి మాత యొక్క బిడ్డలుగా నుండి భాగ్యము మాకెప్పటికి నీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. కృపారస జపము. కృపారసం గల మాతేంద్రు రాజ్ఞి వందనము. మా జీవమా మా మధురమా మా శరణమా వందనము. పరదేశులమై నుండి మేము ఏవ యొక్క బిడ్డలము మిమ్ము చూచి మొరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కళామయందు ప్రలాపించి ఏడ్చుచు మిమ్ము చూచి నిట్టూర్చుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేసిన తల్లి, మీ దయరసము కళ్ళను మా మీద త్రిప్పిన అవతరించండి. ఇది కాక ఈ పరదేశం గడిచిన తర్వాత ఆశీర్వదింపబడిన వారు మీ గర్భఫలమునకు జేసునాథుని ప్రత్యేక దర్శనమును మాకిమని అవతరించండి. కృప కలిగిన తల్లి, దయారసము కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, జేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దానమునకు మేము పాత్రమగునట్లు సర్వేశ్వరుని పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. పునీత బెర్నాడు దేవమాతను చూచి వేడుకొనిన జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు కోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను ప్రతిమాలి మీ వేడుకోలు సహాయమును అడిగిన వారలయందు ఒక్కరైనను మీ వలన చెయ్య విడువబడినట్టు ఎన్నడును లోకములో వినినది లేదని తలంపనవతరించండి. కన్యకల రాజ్ఞి అయిన కన్యక, కరుణారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను సమీపించి వచ్చుచున్నాము. నిట్టూర్పు విడిచి ప్రాలాపించి ఏడ్చుచు పాపి అయిన నేను మీ దయాలత్వమునకు కాచుకొని మీ సముఖములో నిలుచున్నాను. అవతరించిన వార్త యొక్క తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరివై వినవతరించండి. జన్మ పాపములేకుద్భవించిన పవిత్ర మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు వేడుతిమి. మా మీద నిరడగా ఉండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపములేకుద్భవించిన పవిత్ర మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు వేడుతిమి. మా మీద నిరడగా ఉండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపములేకుద్భవించిన పవిత్ర మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు వేడుతిమి. మా మీద నిరడగా ఉండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. పరిశుద్ధ పాపుగారి తలంపు నెరవేరినట్లుగా పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. దేవమాతకు సమర్పణ. నా యొక్క రాజ్ఞి, నా యొక్క తల్లి, నన్ను మీకు సంపూర్ణముగా సమర్పించుచున్నాను. నా యొక్క భక్తిని మీకు చూపించుటకు ఈ దినమున నా కళ్ళను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించుచున్నాను. కాబట్టి నన్ను మీ స్వంతముగా చేసుకొని నన్ను కాపాడనవతరించండి. జేసు మరియా జుజప్ప, నా హృదయమును, నా ఆత్మను, నా జీవితమును మీకు సమర్పించుచున్నాను. జేసు మరియా జుజప్ప, నా కడపటి అవస్థలలో నాకు సహాయం చేయండి. జేసు మరియా జుజప్ప, మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణం విడిచునుగాక. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నా పేరు మధ్య శేఖర్ అండి. నాది మలకపురం విచారణ, విశాఖపట్నం. సో 10 years బ్యాక్
నా ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తున్నాను. మా అమ్మగారికి 2 టైమ్స్ హార్ట్ ఆపరేషన్ అయింది. ఒకటి బైపాస్ సర్జరీ, నెక్స్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అయితే మా అమ్మగారు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. అయితే మెడిసిన్ వాడిన కాలం బాగానే ఉంది. ఓపెన్ హార్ట్ అయ్యి సర్జరీ అయిన 2 ఇయర్స్ తర్వాత ఆ మెడిసిన్స్ పరంగా డైలీ అని మా అమ్మకి బ్లీడింగ్ అనేది, రక్తస్రావం అనేది జరుగుతూ ఉండేది. అది డైలీ ఒక 1 ఇయర్ వరకు ఫేస్ చేసింది మా అమ్మగారు. తర్వాత జపమాల పరంగా అనుభూతి పొందిన పరంగా మీకు సాక్ష్యం చెప్తున్నాము. నా స్నేహితుడు ఒకడు ఉండే అమరణ్యకి అడిగితే ఇలాగా బైబిల్ వాక్యం పరంగా 12 సంవత్సరాలతో రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ఏ విధంగా స్వస్థత పొందిందో ఆ వాక్యానుసారంగా ప్రేయర్ చేస్తూ జపమాల చెప్తూ 1 మంత్ మా అమ్మగారు కంటిన్యూ చేసింది. ఆ నెక్స్ట్ మంత్ నుంచి మా అమ్మగారికి రక్తస్రావం అనేది ఆగిపోయింది. ఏ మెడిసిన్స్ యూజ్ చేయలేదు, ఏ డాక్టర్కి కలలేదు. అంతకుముందు డాక్టర్ కలిసింది. ఒక 1 ఇయర్ వరకు 2 మంత్స్కి ఒకసారి వెళ్తూ ఉండేది. అయితే ఆ 1 మంత్ కంటిన్యూస్గా ఆ విధంగా ప్రేయర్ చేయడం వల్ల, జపమాల ద్వారా చేయడం వల్ల, ఆ వాక్యానుసారిగా ప్రార్థన చేయడం వల్ల మా అమ్మగారికి పరిపూర్ణ స్వస్థత జరిగింది. ఇప్పుడు దాకా అలాంటి ప్రాబ్లం ఇంకా జరగలేదు. పునీత కలకత్తాపూరి మదర్ తెరేజా జీవితంలో నిరుత్సాహము కలిగినప్పుడు అమ్మను ఈ విధముగా వేడుకోవాలి. అమ్మా మరియా, క్రీస్తు ప్రభుని తల్లి, నాకు కూడా అమ్మగా ఉండండి. ఈ ప్రార్థన ఎప్పుడూ కూడా విఫలం కాలేదు. పునీత మదర్ తెరేజా ఆ చేతన స్థితిలో ఉన్నవారికి సేవ ద్వారా చైతన్యం తెచ్చిన వీర సేవకురాలు పునీత మదర్ తెరేజా గారు. అభాగ్యుల జీవితాలలో ఆశాకిరణం విశ్వమాత మదర్ తెరేజా. మన చేసే సేవలలో కొన్నిసార్లు అపోహలు, ఇబ్బందులు వచ్చిన సమయములలో మరే తల్లి శరణుగోరేవారు. ఆమె తన మిషనరీ ఆఫ్ చారిటీ సభను, కన్యాస్త్రీలను, బ్రదర్లను అందరినీ నిష్కలంక మాతకు సమర్పణ చేశారు. మరే తల్లిని ఈమె నీకులాగా క్రీస్తుని ప్రేమించే హృదయం నాకివ్వు అని వేడుకునేవారు. ఎందుకంటే ఈ భూజనులలో, సృష్టి వస్తువులలో మరియ తల్లి వలె క్రీస్తుని ఎవరూ ప్రేమించలేదు. కాబట్టి అలాంటి హృదయం ఇవ్వమని అడిగేవారు. ఒక తీగ ఒక వృక్షమును అంటుకొని ఎలా జీవిస్తుందో జపమాలను జపిస్తూ మనం ఏ పరిస్థితిలోనైనా నిలబడగలం అని అన్నారు. 1947లో ఒక స్వప్నంలో అభాగ్యుల మధ్య మరియ తల్లి నిలుసుండి మదర్ తెరేజాతో వీళ్ళంతా నా పిల్లలు అని చెప్పాను. దీనికి స్పందించిన మదర్ తెరేజా అప్పటి నుండి వీధులలో, మురికివాడలలో, అభాగ్యుల, అనాథలు అవస్థలలో ఉన్న వారి మధ్య జీవించడం ప్రారంభించారు. జీవితంలో తన తీసుకునే నిర్ణయాలలో సందేహ నిస్పృహతో ఆత్మతోడం ఎల్లప్పుడూ ఉండేది. తన ఆత్మ చీకటిగా అనిపించినప్పుడు అమ్మ సాదృశ్యం సహాయపడేది. మదర్ తెరేజా అమ్మను 3 విధాలుగా ఆదర్శం అని చెప్పారు. వినయమనందు ఆదర్శం. గాబ్రియేలు సన్మానసుకుడు మరియమ్మ తల్లికి సందేశం ఇచ్చినప్పుడు తండ్రి చిత్తానికి విధేయత చూపించారు. దేవుడు మనకిచ్చే దర్శనాలలో ఎప్పుడూ మనం వినయంగా ఉండి దేవుని చిత్తానుసారంగా జీవించాలి. రెండవది, దేవునిపై అపారమైన నమ్మకమునందు ఆదర్శం. మరే తల్లి చాలా వ్యాఖ్యలలో జీవించారు. అమ్మ వలె మనము కూడా మన వ్యాకులలో దైవంపై ఆధారపడి జీవించాలి. పరిపూర్ణమైన నమ్మకం ప్రదర్శించాలి. మూడవది, విధేయతయందు ఆదర్శం. మరే తల్లి కొన్ని దైవ నిర్ణయాలను అర్థం చేసుకోవడంలో సమయం తీసుకుంది, కానీ వెనుకంజ వేయలేదు. కష్టాలలో ఉన్న వారి పట్ల అమ్మకున్న ప్రేమ అపారం.
ఆపదలలో అక్కరలలో ఉన్నవారికి సాయం అందించడానికి మరే తల్లి నిత్యం కాచుకొని ఉంటుంది. తనను ఆశ్రయించిన బిడ్డలు కష్టాలలో పడిపోతారేమోనని ప్రతి అడుగున వారిని అనుసరించి ఉంటుంది. ఏదో విధంగా తన బిడ్డలకు సహాయం అందించాలని ఆరాటపడుతుంది. అందుకే మదర్ తెరేసా నిర్భాగ్యులపై శ్రమించి అమ్మ బాటలో దీవెనలు సేవలో బ్రతుకు ధన్యం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ప్రార్థన. ఓ మరియమ్మ తల్లి, మీరు అడిగినది దేవుడు కాదన్నదని నేను మీకు తెలుసు. దేవునికి మీరు అత్యంత ప్రియము కనుక పాపి అయిన నన్ను పునీతినిగా మార్చి మీ కుమారుని పవిత్ర వెలుగులో నడుచుటకు కావలసిన అనుగ్రహమును ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ఆమెన్.